సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే గోల, బుజ్జి బుజ్జి బుజ్జి. అసలు ఎవరు ఈ బుజ్జి? భైరవకు బుజ్జికి ఉన్న సంబంధం ఏంటి? నిన్న 5 PM రిలీజ్ చేస్తా అన్న స్క్రాచ్ ఎపిసోడ్ 4ని ఎంతగానో వెయిట్ చేపించి నైట్ 9 o'clock తర్వాత రిలీజ్ చేశారు. రిలీజ్ అయిందని బట్టి చూస్తుంటే భైరవకి బుజ్జి ఒక చెత్త కుప్పలో దొరుకుతుందని అర్థమవుతుంది. అసలు బుజ్జి ఎవరు? బుజ్జి అంటే ఒక హై ఇంటెలిజెంట్ రోబోట్, బట్ బాడీ లేదు. బుజ్జి ఇలా అన్నది, నా బాడీ ఏదని. మేబీ తనకు పాస్ట్లో ఒక బాడీ ఉండొచ్చు, అది హ్యూమన్ బాడీ షేప్లోనే ఉండాలని రూల్ లేదు. ఏదో ఒక షేప్లో ఆ బాడీ ఉండొచ్చు. ప్రజెంట్గా మనం చూస్తున్నది బుజ్జి ఒక బ్రెయిన్ మాత్రమే. నాగాశ్విన్ గారు ఒక ఇంటర్వ్యూలో ఫన్నీ క్యారెక్టర్ అంటే ఒక భైరవ క్యారెక్టరే అని చెప్పాడు. ఇది ఒక సైఫై మూవీ కదా, ఇందులో కామెడీ ఎలా జనరేట్ అవుతుందో నాకు అప్పుడు అర్థం కాలేదు. బట్ బుజ్జిని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత భైరవ మరియు బుజ్జిల మధ్య చాలా ఫన్ క్రియేట్ అవుతుందని అర్థమవుతుంది. బుజ్జి హై ఇంటెలిజెంట్ కాబట్టి బుజ్జి వలన భైరవ టెక్నాలజీ పరంగా చాలా విషయాలు నేర్చుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎపిసోడ్లో చూసుకుంటే టైర్కి 48 కాదు 96 watts బ్యాటరీ వాడితే బెటర్ అని అంటుంది. ఈ టైర్ విషయానికి వస్తే దానిని ఎలా తయారు చేశారనే విషయాలను స్క్రాచ్ ఎపిసోడ్ 1లో చూపించారు. భైరవ తయారు చేసిన కార్కి ఈ టైర్లనే వాడారు. స్క్రాచ్ ఎపిసోడ్ 2లో అయితే రైడర్స్ విలన్స్ అని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే వాళ్ళు వేసుకునే సూట్ ఎలా డిజైన్ చేశారో చూపించారు. ఎపిసోడ్ 3లో అయితే విలన్స్ కి ఒక సపరేట్ గన్స్, అలాగే విలన్స్ అపోజిట్ వాళ్ళకు ఒక సపరేట్ గన్స్ ఎలా డిజైన్ చేశారో చూపించారు. ఇప్పుడు స్క్రాచ్ ఎపిసోడ్ 4లో అయితే బుజ్జి ఒక సూపర్ హీరో, సూపర్ స్టార్, భైరవస్ ఫ్రెండ్ అని ఇంట్రడ్యూస్ చేశారు. బుజ్జి ఫస్ట్ నుంచి బాడీ కావాలంటుంది కాబట్టి భైరవ ఆ కార్ని తన బాడీగా ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే భైరవ ఆపదలో ఉన్నప్పుడు ఆ కార్ విలన్స్ పై ఆటోమేటిక్గా అటాక్ చేయొచ్చు. సినిమా జరిగే ఫ్యూచర్లో కాబట్టి ఆ కార్ గాలిలోనైనా, నీటిలోనైనా, నేలపై అయినా చాలా వేగంగా వెళ్ళొచ్చు. మరియు భైరవతో ఉండి సలహాలు ఇవ్వచ్చు. లేకపోతే రైడర్స్ని ఎదుర్కోవడానికి బుజ్జికి రోబోటిక్ బాడీని క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. బుజ్జి గురించి పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే మనం May 22 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే May 22న బుజ్జి గురించి ఒక అప్డేట్ రాబోతుంది. బుజ్జికి వాయిస్ ఓవర్ ఇచ్చింది హీరోయిన్ కీర్తి సురేష్. వాయిస్ మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కల్కి లేదా ఏదైనా మూవీ రిలేటెడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.